బీజేఎల్పీ నేత సొంత జిల్లాలో పోలీసు ఉన్నతాధికారిని ఎందుకు టార్గెట్ చేశారు? అదే జిల్లాలో పార్టీ నాయకులు వరుసపెట్టి కాకీల మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినట్లేదా? లేక నిజంగానే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయా? మతలబేంటి? ఏకంగా సభా హక్కుల మాటలు కమలం నేతల నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఏ ఉమ్మడి జిల్లాలో జరుగుతుందా వ్యవహారం? ఖద్దర్ వర్సెస్ కాకి వార్ ఎలా మొదలైంది? వివరాలేంటో ఓ లుక్కేద్దాం. తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో కీలక నేత. ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా ఉన్నారాయన. ఏలేటికి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉంది. అయితే ఆయన వ్యవహారం సరిగా లేదని అంటున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఆయన ప్రస్తుతం చేస్తున్న కమెంట్స్ తో ఇరకాటంలో పడ్డారు. ఆయన నోటి వాక్కు పలు విమర్శలకు దారితీసినట్టు తెలుస్తోంది. మహిళా ఎస్పీని టార్గెట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. అసలు విషయం ఏంటంటే, నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి పోలీసుల మీద కోపం వచ్చింది. ఏకంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారాయన. కింది స్థాయి పోలీసుల పనితీరుకు ఇటీవల ఓ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డానికి ఎస్పీనే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్ అటు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఎస్పీ మీద రకరకాల విమర్శలు చేస్తున్న బీజేఎల్పీ లీడర్ తాజాగా ఓ అడుగు ముందుకేసి ఎస్పీ పనితీరు మార్చుకోవాలి, లేదంటే సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించడంతో హీట్ పెరిగింది. పైగా శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా, మీరు చేసే ప్రతి పని మాకు తెలుసని అనడం ఇంకా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నిర్మల్లో గంజాయి డ్రగ్స్ మాఫియాను ఎందుకు అరికట్టడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించడం పోలీస్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. అన్నిటికీ మించి హిందూ పండగలకే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటూ ఆయన ప్రశ్నించారు. దీంతో విషయం ఎటు నుంచి ఎటుపోతోందో అన్న డిస్కషన్స్ మొదలయ్యాయి. పైగా నిర్మల్ బంద్కు పిలుపునివ్వడం పాటించడంతో అసలేం జరుగుతోంది? బీజేఎల్పీ నేతతో ఇంకెవరైనా మాట్లాడిస్తున్నారా, లేక ఆయనే ఏదో మనసులో పెట్టుకుని ఎస్పీని టార్గెట్ చేస్తున్నారా అన్న ప్రశ్నలొస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిర్మల్ జిల్లాలో మాత్రం 2 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ 2 నియోజకవర్గాల విషయంలో ఎస్పీ కాస్త డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారన్నది బీజేపీ మాట. అందుకే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలంటూ డిమాండ్ పెడుతున్నారు కాషాయ పార్టీ లీడర్స్. నిర్మల్ జిల్లా ఎస్పీగా జానకి షర్మిల 2024 జనవరిలో బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పోలీస్ అక్క, టీం శివంగి వంటి మహిళా భద్రతకు సంబంధించిన వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారామె. అయితే ఇటీవల బాసర IIITలో విద్యార్థినులను కించపరిచేలా మాట్లాడారనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పోలీసులు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎవరో కావాలనే బద్నాం చేస్తున్నారంటూ పోలీస్ శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే దాంతో సంబంధం లేకుండా తాజాగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అదే సబ్జెక్టు మీద కమెంట్స్ చేయడం కలకలం రేపుతోంది. అలాగే మరో బీజేపీ నేత నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ సైతం ఆదిలాబాద్ జిల్లా పోలీసుల తీరుపై ఇటీవల విమర్శలు గుప్పించారు. పోలీసుల అతితో చివరికి రైతులు పొలంకి వెళ్లాలన్నా భయపడుతున్నారంటూ హాట్ కమెంట్స్ చేశారాయన. దీంతో వరుసపెట్టి బీజేపీ నాయకులు ఉమ్మడి జిల్లా పోలీసులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్న చర్చలు మొదలయ్యాయి. వీళ్లు చెప్పినట్టు పోలీసులు వినలేదా, లేకుంటే తప్పు చేసిన వారిని కాపాడబోతే అడ్డుపడ్డారా అంటూ ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో పోలీసులు కూడా వీళ్లు ఆరోపిస్తున్న తీరుగా వ్యవహరిస్తున్నారా అన్నది ఇంకొందరి సందేహం. అయితే కారణాలేమైనా సరే బీజేఎల్పీ స్థాయి నేత జిల్లా ఎస్పీని టార్గెట్ చేయడం, వివిధ రకాల ఆరోపణలు చేయడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఆరోపణల మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.